హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవి చింతపల్లి. ఈరోజు రెసిపీ వేడి వేడి ఉల్లిపాయ పెసరట్టు పుట్నాల చట్నీతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. మరి ఇది సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఈ బెల్ ఐకాన్ని నొక్కడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ముందు రోజు నైట్ 1/2 కేజీ పొట్టు ఉన్న పెసరగుళ్ళు అయితే తీసుకున్నాను. ఈ 1/2 కేజీకి ఒక చిన్న కప్పు బియ్యం అయితే తీసుకుని రెండు కూడా ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలాగా పొట్టు ఉన్న పెసలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇవి ములిగినంత వరకు వాటర్ అయితే పోసుకుని ప్లేట్ మూత వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఇవన్నీ నైట్ అంతా నానాలి బాగా. మార్నింగ్ లేవడంగానే వచ్చి చూస్తే చూడండి, చక్కగా బియ్యమును అలాగే పెసరగుళ్ళు కూడా చక్కగా నానిపోయినాయి కదా. ఇవి మరొకసారి 2-3 సార్లు అయితే కడుక్కుందాము. ఎందుకంటే ఇందులో ఇసుక పొరలు ఏమన్నా ఉన్నా కూడా 2-3 సార్లు కడుక్కోవడం వల్ల మొత్తం పోతుంది. ఇలా శుభ్రంగా నీళ్లు వాటర్ వచ్చేంత వరకు కడుక్కుని పెట్టుకుంటే మనకి శుభ్రమైనట్టేనా. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకుని దాంట్లోకి పప్పు కొంచెం కొంచెం వేసుకుంటూ అలాగే 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఎంత మెత్తగా అయితే చేసుకుంటే అంత బాగుంటాయి దోశలు అనేవి. గిన్నెలో అయితే వేసుకుని మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకుని, అంతగా టైట్గా ఉంటే పిండివి కొంచెం వాటర్ అయితే వేసుకుని ఒకసారి గరిటెట్టి మొత్తం ఇవన్నీ కలిసేంత వరకు చూసి ప్లేట్ మూత వేసి ఒక 1/2 గంట పక్కనైతే పెట్టేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి పిండి, మనం దోశలు వేసుకునేటయన్నా. ఇప్పుడు 1/2 గంట తర్వాత చూడండి పిండి అయితే ఎంత బాగుందో, చాలా క్రిస్పీగా బాగుంటుంది. ఈ బియ్యం వేయడం వల్ల మనకి పెసర దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి. దోశ అనేది చల్లారినా కూడా ఇంకా క్రిస్పీగా అలాగే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని దానిపైన ఆయిల్ అయితే వేయకుండా ప్యాన్ వేడయ్యేంత వరకు చూసి ఈ 2 గరిటెల పిండి అలా వేసుకుని వీలైనంత పలుచగా అయితే వేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకుంటూ, ఈ జీలకర్ర వేయడం వల్ల మనకి పెసరట్టు తొందరగా అరుగుదల అవుతుంది. ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం దోశ అంతా కలిసేంత వరకు వేసుకోవాలండి ఆయిల్ని లాగా. అలాగే పెసరట్టు కూడా చాలా హెల్త్కి చాలా మంచిది, షుగర్ పేషెంట్లకు చాలా మంచిదండి మార్నింగ్ ఇలాగ పెసరట్లు తినడం వల్ల. ఇప్పుడు దోశ వేగిన తర్వాత ఒక పక్కకి టర్న్ చేసుకుని ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చూసారు కదా, దోశలు అయితే చాలా క్రిస్పీగా బాగున్నాయి. వేడి వేడి ఈ దోశతో పాటు పుట్నాల చట్నీతో కలిపి తింటే వెరీ టేస్టీగా అయితే ఉంటుంది. పెసరట్టు వేడి వేడి తింటేనే బాగుంటుంది, చల్లారినాక తినకూడదు. మరి మార్నింగ్ టిఫిన్ అయితే అదిరిపోతుంది ఇలా వేసుకుని తింటే. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇలాంటి పెసరట్లు మీరు కూడా వేసుకోండి. మరి ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.